ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 835వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం అమ్మవారిని వివిక్తస్థ అని కీర్తిస్తుంది. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ వివిక్తస్థాయై నమః. ఈ నామానికి అర్థం ఏకాంతంగా ఉండే తల్లి. అమ్మవారు అనేక బ్రహ్మాండాలను సృష్టించి వాటిని పరిపాలించి చివరకు లయం చేస్తున్నారు అని తెలుసుకున్నాం కదా. అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించిన, లెక్కించటానికి వీలులేని జీవరాశులను సృష్టించిన ఆ తల్లి ఆ జీవరాశుల స్వరూపంలో ఉండే తల్లి. వీటన్నింటికి అతీతంగా, వేటితోనూ సంగమం లేకుండా తన యొక్క నిజ స్థితిలో ఒంటరిగా తాను మాత్రమే ఉంటూ నిత్యం పరబ్రహ్మముతో రమిస్తూ ఉంటుంది అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఉన్నది పరబ్రహ్మము అనే ఒకే ఒక వస్తువు అయినప్పుడు, ఆ పరబ్రహ్మము వివిధ రూపాలలో కనిపిస్తూ ఉన్నప్పుడు జ్ఞాని అయినవాడు ఆ పరబ్రహ్మముని చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. బంగారం వివిధ ఆభరణాలుగా కనిపిస్తూ ఉంటుంది, కానీ జ్ఞాని అయినవాడు బంగారాన్ని చూస్తాడు. అజ్ఞానంలో ఉన్నవాడు ఆ బంగారంతో చేసిన ఆభరణం యొక్క స్వరూపాన్ని మాత్రమే చూస్తాడు. అలాగే అమ్మవారు ఈ లోకములంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఆత్మతత్వంతో పరబ్రహ్మ స్వరూపిణిగా తను ఒక్కటే అనేకంగా వ్యాపించి ఉంటుంది. తన నిజస్థితిని ఎన్నటికీ విడువదు అని ఈ నామం మనకు తెలియచేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక్క వస్తువు అయినప్పుడు ఆ వస్తువునకు అతీతమైన రెండవదైన వస్తువు ఏదీ ఉండదు. కానీ అజ్ఞానంతో రెండవ వస్తువు ఉన్నది అని భ్రమించి దానితో సంగమము అంటే అనుబంధం పెట్టుకున్నవాడు అజ్ఞాని అవుతున్నాడు. అటువంటి సంగమము అజ్ఞానకారకమై ఉన్నది. అటువంటి అజ్ఞానమునకు దూరంగా ఉండు తల్లి. అజ్ఞానము లేశమాత్రమైనా లేని తల్లి జ్ఞానస్వరూపిణిగా శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.